హలో నమస్తే గైస్, వెల్కమ్ బ్యాక్ టు రసవాద. నేను మీ నవీన్. దేవరా ఇప్పుడు అందరూ ఈ మూవీ గురించే మాట్లాడుకుంటున్నారు. జనరల్లీ ఒక అప్కమింగ్ మూవీ గురించి ఇంత చర్చ జరుగుతుందంటే అది ఆ మూవీ మీద ఉన్న హై ఎక్స్పెక్టేషన్స్ వల్ల అవుతుంది. కానీ ఈసారి అలా కాదు. మొన్నటిదాకా దేవరా ఫెయిల్ అవుతుందా, ఎప్పుడులానే రాజమౌళితో హిట్ కొట్టిన తర్వాత నెక్స్ట్ మూవీ ఫ్లాప్ అవ్వాల్సిందేనా, ఇలాంటి ప్రశ్నలు ఎన్నో. ఈ ప్రశ్నలన్నీ ట్రైలర్ వచ్చేదాకే. ఒక్కసారి ట్రైలర్ వచ్చాక అబ్బే కన్ఫర్మ్ ఈ సినిమా పక్కా ఫ్లాప్ అవుతుందని అందరు ఫిక్స్ అయిపోయారు. అఫ్ కోర్స్ నేను కూడా ఈ సినిమా పక్కా హిట్ అవుతుందని చెప్పడానికి ఏం రాలేదు, నాకు కూడా డౌటే. బట్ హోప్ఫుల్లీ కొరటాల గారు ఈ సినిమాని డిజాస్టర్ కాకుండా యావరేజ్ అయినా చేస్తారని ఆశిస్తున్నాం. ఇప్పుడు ఎస్ఎస్ఆర్ కర్స్ గురించి మాట్లాడదాం. నిజంగా ఇది ఒక కర్సా? ఎస్ఎస్ఆర్ హిట్ తర్వాత మూవీ ఎంత బాగున్నా సినిమా ఫ్లాప్ అవుతుందా అంటే నో అనే చెప్పాలి. నాకు తెలిసి ఆరెంజ్ మూవీ ఒక్కటే ఎస్ఎస్ఆర్ తీసిన మగధీర స్టార్డమ్ మీద డిపెండ్ అవ్వకుండా రాసుకున్న స్టోరీ. ఆ మూవీ వేరియస్ రీజన్స్ వల్ల ఫెయిల్ అయింది అనుకోండి. ఆరెంజ్ మూవీ ఎందుకు ఫ్లాప్ అయింది అనే దాని మీద ఇంకో వీడియో చేయబోతున్నాను. అది చూడాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎస్ఎస్ఆర్ కర్స్ విషయానికి వస్తే, ఎస్ఎస్ఆర్ తో హిట్ కొట్టగానే మన స్టార్స్ కి మార్కెట్ గట్టిగా పెరిగిపోతుంది. వెంటనే ఆ మార్కెట్ ని యూజ్ చేసుకొని హై పేయింగ్ మూవీస్ చేయాలని హీరోలు, అలానే హీరోల స్టార్టమ్ యూజ్ చేసుకొని ఆర్డినరీ స్టోరీతో హిట్ కొట్టేద్దామని డైరెక్టర్లు తొందరపడి మూవీస్ చేసి ఫెయిల్ అవుతున్నారు. ఈ లూప్ ని బ్రేక్ చేయాలంటే మన డైరెక్టర్లు ఎస్ఎస్ఆర్ సినిమా వల్ల హీరోలకు వచ్చిన స్టార్టమ్ మీద డిపెండ్ అవ్వకుండా స్టోరీ స్క్రిప్ట్ మీద ఫోకస్ చేయాలి. అలానే ప్రొడ్యూసర్స్ కూడా ఎస్ఎస్ఆర్ తో హిట్ కొట్టిన హీరో నెక్స్ట్ మూవీ హై బడ్జెట్ లో ఉండాలనే థాట్ ని పక్కన పెట్టి డైరెక్టర్ కి ఫ్రీడమ్ ఇస్తే ఈ లూప్ బ్రేక్ అవుతుందని నా ఒపీనియన్. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో చెప్పండి. బై ది వే, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.